మెయిన్ మీల్ స్టార్ట్ చేసే ముందు తీసుకోవాలి. దాని తర్వాత ఏం తీసుకోవాలి అంటే ప్రోటీన్ తీసుకోవాలి. బ్లూ కలర్ అంటే ఇక్కడ ఉండేది కదా సింబల్, ఇంత ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్ అంటే ఏమేమి వస్తాయి నీకు? జనరల్ గా వెజిటేరియన్ అయితే పప్పు ధాన్యాలు అన్నీ కూడా వస్తాయి అన్నమాట. రాజ్మా కానీ, శనగలు కానీ, ఆకుకూర పప్పు కానీ, ఇన్ ద సెన్స్ బౌల్ ఆఫ్ దాల్ కానీ. అలాగే నాన్ వెజిటేరియన్స్ అయితే మీకు చికెన్ కానీ, ఎగ్ కానీ, అలాగే పనీర్ కానీ, టోఫు కానీ, ఇవన్నీ కూడా ప్రోటీన్ కిందకు వస్తాయి. ఓకేనా? దీని తర్వాత ఏం చేయాలి అంటే కార్బోహైడ్రేట్స్కి వెళ్ళాలి. అంటే మెయిన్ రైస్ కానీ, లేదంటే బ్రౌన్ రైస్ కానీ, లేదంటే ఇంట్లో చేసిన కినోవా కానీ, లేదంటే గోధుమల రవ ఉప్మా కానీ, లేదంటే ఏమంటారు రొట్టెలు కానీ, జొన్న రొట్టెలు కానీ, ఇలాంటి ఫుడ్ అనేది తర్వాత తినాలి. మనం ఎలా తింటాము? ఫ్రూట్స్ వెజిటబుల్స్ సంగతి పక్కన పెట్టండి, ఫస్ట్ రైస్ పెట్టుకుంటాం. ఈ రైస్ లోకి కర్రీ కానీ దాల్ కానీ వేసుకొని తింటాము, పెరుగు తినేస్తాము. వీలైతే అన్ని ఫ్రూట్స్ అన్ని వెజిటబుల్స్ పెట్టుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నారు, మీ ప్లేట్ లో ఐడియల్ ప్లేట్ అంటే సరైన మోతాదు గల ప్లేట్. ఈ ప్లేట్ లో మీకు సగానికి సగం వరకు వెజిటబుల్ సలాడ్ అలాగే ఫ్రూట్ సలాడే ఉండాలి. దాని తర్వాతే మీరు ప్రోటీన్ లోకి వెళ్ళాలి, తర్వాత కార్బోహైడ్రేట్ తినాలి. ఇలా తిన్నప్పుడు బాడీ మెయింటైన్ అవుతుంది. ఎందుకు అలా తినాలి అంటే గనక ఎందుకు అలా తినాలి అంటున్నారు అంటే, మన బాడీ అనేది గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే సలాడ్ కానీ ఎక్కువ ఫైబర్ తిన్నప్పుడు బాడీకి ఫస్ట్ ఫైబర్ ఇచ్చినప్పుడట మన బాడీలో ఒక లేయర్ ఏర్పడుతుందంట. అంటే మనము తిన్న ఈసోఫేగస్ అంటే అన్నవాహిక దగ్గర నుంచి మనకి ఇంటెస్టైన్ వరకు, ఇంటెస్టైన్ అంటే పేగుల వరకు కూడా ఒక లేయర్ ఏర్పడుతుంది. నెట్ లాగా, సీవ్ లాగా, ఒక వల లాగా ఫైబర్ తిన్నప్పుడే. ముందు అన్నం తినే ముందు కూరగాయల సలాడ్ కానీ, కీర దోస, టొమాటో, క్యారెట్ అలవాటు ఉంటే లైట్ గా ఉడకబెట్టుకొని, బీట్రూట్ ఇట్లా ఫస్ట్ తిన్నప్పుడు ఏమవుతుందంటే ఒక వలలాగా మొత్తం ఈ గొంతు దగ్గర నుంచి ఇంటెస్టైన్ వరకు ఒక నెట్ ఫామ్ అవుతుంది. ఈ నెట్ ఫామ్ అయిన తర్వాత ఈ ఫైబర్ వల్ల అంటే పీచు పదార్థం వల్ల, ఎందుకు ఈ వెజిటబుల్స్ అండ్ ఈ ఫ్రూట్స్ లో ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. పర్ డేకి WHO నామ్స్ ప్రకారం, ICMR అప్రూవల్ ప్రకారం 25 గ్రాముల నుంచి 40 గ్రాముల వరకు ఫైబర్ తీసుకోవాలంట పర్ డేకి. ఓకేనా? 25 గ్రాములు అంటే మీరు కనీసం 400 గ్రాముల ఫ్రూట్స్ తినాలి రోజుకి. అంటే ఆల్మోస్ట్ 1/2 kg ఫ్రూట్స్ కానీ 1/2 kg వెజిటబుల్స్ కానీ తినాలి. మనము ఇక్కడ వెయిట్ లాస్ అయ్యే ప్రోగ్రామ్ లో ఎంతమంది ఈ రకంగా తింటున్నారు చెప్పండి? ఏదో 4 కీర ముక్కలు, ఒక కీర దోసకాయ తినేస్తే అవదు మీ బాడీకి. మీరు ఇప్పుడు ఐడియల్ వెయిట్ కన్నా 10 kgలు ఎక్కువ ఉంటే ఒక లైఫ్ ప్యాటర్న్ లో ఉండాలి, ఒక ఫుడ్ ఆఫ్ ప్యాటర్న్ లో ఉండాలి, ఒక ఫుడ్ ప్యాటర్న్ మార్చుకోవాలి. అదే మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు అంటే, ఇంకా మీరు అనుకున్న దానికన్నా ఐడియల్ వెయిట్ కన్నా 70-80 kgలు ఎక్స్ట్రా ఉన్నారు, లేదంటే 50 kgలు ఎక్స్ట్రా ఉన్నారు అంటే మీరు తినే డైట్ మొత్తం మీరు కనీసంలో కనీసం అర కేజీ ఫ్రూట్స్, 1/2 kg వెజిటబుల్స్ మీరు ముందు అవి తినాలి. ఎందుకు తినాలి అంటే ఇప్పుడు చెప్తున్నా కదా, ఒక వల లాగా నెట్ లాగా ఫామ్ అవుతుందంటే ఈ ఫైబర్ ఫుడ్ తిన్నప్పుడు గొంతు దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇంటెస్టైన్ అంతా కూడా, పేగులంతా కూడా ఒక వల ఫామ్ అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే నెక్స్ట్ నువ్వు తినే ప్రోటీన్ కానీ, నెక్స్ట్ తినే రైస్ ఐటమ్ కానీ, నెక్స్ట్ నువ్వు తినే ఏమంటారు మెయిన్ కోర్స్ ఏదైనా తింటాం కదా, చపాతీలు, పుల్కాలని, రోటీలని, లేదంటే ఉప్మా అని ఏదైతే తింటారో, దీనిలో మనకి ఎందుకు ఫుడ్ తింటాము? ఎనర్జీ కోసం. ఎనర్జీ ఎలా వస్తుంది? మనం తీసుకున్న ఆహారం షుగర్ గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి, కార్బోహైడ్రేట్ స్టమక్ లోకి వెళ్ళి ఇక్కడే మనకి షుగర్ గా కన్వర్ట్ అవుతుంది. అన్నం కూడా ఎక్కువసేపు నమిలితే తీయగా ఉంటుంది. గమనిస్తే తినగ వేము తీయనుండ అంటారు. వేపాకు కూడా తింటూ ఉంటే తీపి వస్తుందంట. అంటే ప్రతి దాంట్లో కూడా షుగర్ అనేది మన లాలాజలంతో ఊరి, ఈ సలైవాతో ఊరి మనకి షుగర్ కన్సంప్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఫస్ట్ ఫైబర్ తినడం వల్ల సెకండ్ తినే ఆహారం ఏదైతే ఉందో, అంటే మీరు రైస్ అవ్వచ్చు, చికెన్ అవ్వచ్చు, మటన్ అవ్వచ్చు, మీరు ఏది తింటారో, లేదంటే ఎగ్స్ అవ్వచ్చు, వెజిటేరియన్ అయితే మంచిగా పప్పు కూరలు అవ్వచ్చు, దానిలో ఉండే షుగర్ అనేది ఈ ఫైబర్ తినడం మూలాన బ్లడ్ లోకి చాలా తక్కువగా రిలీజ్ అవుతుంది. అర్థమవుతుందా? ఎందుకు అలా రిలీజ్ అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెజిటబుల్స్ ఏం తినలేదు, డైరెక్ట్ రైస్ తిన్నారు. రైస్ తినిన తర్వాత వితిన్ హాఫ్ అన్ అవర్ లో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అయిపోతాయి, స్పైక్ అవుతాయి అనమాట. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఈ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఓకేనా? ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ డిస్టర్బ్ అయింది అంటే ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది.
ఈ ఫ్యాట్ డిపాజిట్ అయ్యాక ఫ్యాట్ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక లివర్ మీద స్టోర్ అవుతుంది. అప్పుడు ఫ్యాటీ లివర్కి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. లేదు అంటే ఆర్గాన్ చుట్టూతో ఫ్యాట్ విజరల్ ఫ్యాట్ అంటాం. థర్డ్ కాలం మనకి స్కానర్ లో థర్డ్ కాలంలో ఉంటుంది. వెయిట్, బాడీ వెయిట్, విజరల్ ఫ్యాట్. ఈ విజరల్ ఫ్యాట్ లోకి స్టోర్ అవుతుంది. చాలా మందికి విజరల్ ఫ్యాట్ 8 కన్నా ఎక్కువ 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 చూపిస్తుంది. 12, 14, 16, 20, 30, 40లో కూడా ఉంటుంది. ఎందుకంటే నువ్వు తిన్న ఆహారంలో నువ్వు ఫైబరే ఇవ్వట్లా. అందుకని ఇక్కడ ఏం చెప్తారు, ఈ ఐడియల్ ప్లేట్ ని ఫాలో అయితే ఒక కోచ్ కి రెగ్యులర్ గా టచ్ లో ఉండాలి. మీ పర్సనల్ కోచ్, ఇక్కడ ఉండే ప్రతి కోచ్ కూడా మీ పర్సనల్ కోచ్. మనకి సెలబ్రిటీస్ కి ఉంటారు కదా పర్సనల్ వెల్నెస్ కోచ్లు, అలాగా మేము ట్రైన్డ్ కాబట్టి మీరు ఏది తిన్నా గ్రూప్ లో పెట్టండి, ఏది తిన్నా ఫోటోలు పెట్టండి అని ఎందుకు చెప్తామంటే మీరు చేసే మిస్టేక్స్ ఫర్దర్ గా చేయకూడదు అని. మేము ఇన్ని రోజులు వచ్చాము, షేక్స్ తాగాము, మాకేం రిజల్ట్ రాలేదు ఇలా అంటారు, కానీ వాళ్ళు చేసిన మిస్టేక్ చెప్పరు. మీరు ఏది తిన్నా, ఎంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నా ఫోటో అనేది మ్యాండేటరీ. మీరు ఏం తింటున్నారు అనేది మానిటర్ చేయగలిగే కెపాసిటీ మీ ఇంట్లో వాళ్ళకు ఉండదు, మాకుంటుంది. ఎందుకంటే మీరు మారడానికి వచ్చారు కాబట్టి ఈ ఐడియల్ ప్లేటింగ్ అనేది మెయింటైన్ చేయాలి. ఈ ఐడియల్ ప్లేటింగ్ పోస్టింగ్ అనేది కూడా రెగ్యులర్ గా గ్రూప్ లో పెట్టాలి. ఓకే, మనకి ఇక్కడ ప్లానెట్ తోటి మన ప్లేట్ ని ఎందుకు ఇది చేస్తున్నారంటే, మన ప్లానెట్ కనుక చూస్తే ఎక్కువ గ్రీనరీ, ఎక్కువ బ్లూ కలర్ లో ఉంటుంది. బ్లూ అంతా సముద్రం, గ్రీనరీ అంతా కూడా మన వృక్ష జాతికి సంబంధించింది, అడవులు ఇలా ఉంటుంది కదా ప్లానెట్. సేమ్ అలాగే మన ఫుడ్ కూడా అంత కలర్ఫుల్ గా ఎక్కువ సలాడ్ తోటి ఉండాలంట. అలా ఉన్నప్పుడే మనం తీసుకునే ఆహారం అనేది ప్రాపర్ గా తీసుకున్నట్టు అవుతుంది. ఓకే, ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే చాలా మంది ఇక్కడ నేను కొన్ని కేసెస్ చదువుతాను, గీతలు గీస్తున్నారు, గీయకండి. ఓకే, ఇక్కడ చాలా మంది నేను కొన్ని ఇక్కడ కేసెస్ చదువుతాను, దాని ప్రకారం ఎంతమంది ఉన్నారు చూడండి. ఓకే, ఇక్కడ జనరల్ గా చూడండి, మనం గనక ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక పార్టీకి పిలిచారు నిన్ను, నీకు ఇంట్రెస్ట్ లేదు, అక్కడికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు, కానీ నువ్వు వెళ్ళాల్సిన పరిస్థితి. వెళ్ళినప్పుడు అక్కడ ప్లేట్ సర్వింగ్, ఇప్పుడు మనకి బఫెట్ ఉందనుకోండి, అంటే బఫేలోకి వెళ్తాం కదా, బఫెట్ ఉన్నప్పుడు మనము తీసుకునే ఫుడ్ వేరు, మనకు అవసరమైంది తీసుకుంటాం. అలా కాకుండా సర్వ్ చేసి పెడతారు. ఈ సర్వ్ చేసి పెట్టే క్రమంలో నువ్వు అబ్జెక్ట్ చేయలేవు, వాళ్ళు ఏది సర్వ్ చేస్తే అదే తినాల్సి వస్తుంది, అవునా? అందుకని ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఇది చాలా మంది చేసే మిస్టేక్. ఎట్లా అంటే మొహమాటానికి తినడం. ఒక పార్టీకి వెళ్ళినా, ఒక ఫంక్షన్కి వెళ్ళినా, ఒక ఇంటికి వెళ్ళినా వాళ్ళు చిప్స్ పెట్టారు, లేదంటే వాళ్ళు టీ ఇచ్చారు, లేదంటే వాళ్ళు సమ్ బౌల్ ఏదో పెట్టుకొని వచ్చారు, మొహమాటానికి తింటాం. అర్థమైందా? ఈ మొహమాటం అనేది చాలా మందికి ఉంటుంది. దీని వల్ల కూడా మీ డైట్ డిస్టర్బ్ అవుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఆకలి లేకపోయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం 1:30 అయింది, నీకు ఇంకా ఆకలి అవ్వట్లా, అయినా కూడా అన్నానికి కూర్చొని తినడం. ఓకేనా? ఇంకా ఏంటి అంటే ఎక్కువ స్నాక్ ఐటమ్స్ తింటూ, అంటే కల్చర్ మెయింటైన్ చేస్తారు కొందరు. అంటే ఇప్పుడున్న పాష్ కల్చర్ కి నేను ఇలా ఉండాలి, నేను ఇలా అంటే అదేదో కల్చర్ అనుకుంటారు. నేను చెప్పేది అర్థమవుతుందో లేదో, మన కల్చర్ అనేది మన వెస్ట్ ఐడియల్ ప్లేట్ ఏదైతే ఉందో అది మన కల్చర్. కానీ మనం ఏం చేస్తున్నాము, అబ్రాడ్ కల్చర్ కి అలవాటయ్యి పిజ్జాలు తినడం, బర్గర్ తినడం, బెవరేజెస్ తాగడం అనేది మన కల్చర్ అనుకొని పాష్ కల్చర్ గా చూపించుకోవడానికి, కల్చర్ గా మెయింటైన్ చేయడం కోసం కొందరు పార్టీస్ కి, పబ్స్ కి, లేదంటే ఫంక్షన్స్ కి వెళ్ళి ఓవర్ యాక్షన్ చేస్తారు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఓవర్ గా తింటారు. దీని వల్ల కూడా మీ బాడీ డిస్టర్బ్ అవుతుంది. ఓకేనా? ఇది చాలా మంది చేస్తారు. ఫంక్షన్స్ కి వెళ్లే ముందు మీరు షేక్ తాగి వెళ్ళండి. నేను ఇచ్చే టిప్ ఏంటంటే, ఫంక్షన్ కి వెళ్లే ముందు మంచిగా ఫ్రెష్ షేక్ తాగి ఫైబర్ ఫుల్ గా వేసుకొని వెళ్ళండి. ఫైబర్ సప్లిమెంట్ ఏదైతే ఉందో అది సప్లిమెంట్ కానీ ఫైబర్ పౌడర్ కానీ రెగ్యులర్ తీసుకొని వెళ్తే ఆటోమేటిక్ గా నీకు అక్కడికి వెళ్తే క్రేవింగ్ ఉండదు. నువ్వు తింటావు, వాళ్ళ మొహమాటానికి తింటావు, బట్ చాలా లిమిట్ గా తింటావు. దానివల్ల వాళ్ళ ముందు నీకు ఎబ్బెట్టుగా అనిపించదు. అట్ ద సేమ్ టైం నువ్వు అనుకున్న గోల్ నువ్వు రీచ్ అవ్వడానికి ఇది డిస్టర్బ్ అవ్వదు, ఈ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవ్వదు. ఓకే, ఇంకా ఏంటి అంటే పోర్షన్ డిస్టార్షన్ అనేది ఉండాలి. అంటే పోర్షన్ అనేది ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం బర్గర్లు ఉన్నాయి, పిజ్జా ఉంది, బర్గర్ ఉంది, పాప్కార్న్స్ ఉన్నాయి, అలాగే కొన్ని రకాల బెవరేజెస్ ఉండేవట ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం కూడా ఉన్నాయి. నాకు తెలుసు కదా, నేను 40 ఏళ్ల క్రితమే ఉన్నా కాబట్టి 20 ఏళ్ల క్రితం మనకి బర్గర్స్ ఉన్నాయి, పిజ్జా ఉంది, పాస్తా ఉంది, నూడిల్స్ ఉన్నాయి, ఈ చెత్త ఫుడ్ అంతా ఉంది. కానీ అప్పుడున్న పోర్షన్ ఎలా ఉండేదంటే 20 ఏళ్ళప్పుడు అప్పుడున్న బర్గర్ కి 333 క్యాలరీస్, అంటే 300 క్యాలరీస్ వచ్చేవి ఇంచుమించుగా.
ఇప్పుడు సేమ్ బర్గరే చాలా మెగా బర్గర్ ఏదో అంటారు కదా, చాలా పెద్దగా బర్గర్ వస్తున్నది, 600 క్యాలరీస్ వస్తున్నదండి. ఇప్పుడు డబుల్. ఏం ఇంప్రూవ్ చేసుకున్నావు నువ్వు? టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, మనిషి తెలివి ఇంప్రూవ్ అయింది. మీ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోకుండా అనారోగ్యాన్ని వేరే కల్చర్లోకి ఎందుకు వెళ్తున్నారు? ఒకప్పుడు బర్గర్ సైజుకే 333 క్యాలరీస్ వస్తే అప్పుడు చేసే పనులకి, అప్పుడు చాలా హెవీగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఎంత పిండి రుబ్బి దంచుకుంటూ ఇంట్లో ఏదన్నా ఎక్కువ హెవీ వర్కౌట్స్ చేసి చాలా ఇదిగా ఉంటున్నారా? అంత సిస్టమేటిక్ గా ఉంది లైఫ్. రిమోట్ కంట్రోల్, ఎక్కడికి వెళ్ళాలన్న బైక్స్, ఎక్కడికి వెళ్ళాలన్న కార్స్, నడిచిపోయి నడిచే వాళ్ళు, మెట్లెక్కి దిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇప్పుడు మనం ఉన్న కల్చర్ లో ఈ పిజ్జాలు బర్గర్ల సైజు కూడా పెరిగిందంట. నీ ఆకారానికి ఆ సైజ్ సరిపోవట్లా, నీ కల్చర్ కి ఆ సైజ్ సరిపోవట్లా. ప్రతిదీ చూడండి ఇక్కడ. అప్పటికి ఇప్పటికి, అప్పటి పిజ్జా ఒక 2 పీస్ తింటే 500 క్యాలరీస్ వస్తే, ఇప్పుడు పిజ్జా 2 పీసెస్ తింటే 900 క్యాలరీస్ వస్తున్నాయంట. అర్థం చేసుకోండి మీరు ఎంత మీ కల్చర్ ని పెంచుకుంటున్నారా, మీ హెల్త్ ని డ్యామేజ్ చేసుకుంటున్నారా అనేది గమనించుకోండి. ఈ పిక్చర్ అయితే నాకు నవ్వొస్తుంది నిజంగా. మన మన ఏమంటారు, మన నాలెడ్జ్ పెరుగుతున్నదా లేదంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఆలోచించుకోండి. ఓకే. ఇంకా ఏం చెప్తున్నారు అంటే, మనం తీసుకునే ఆహారము చాలా మంది ఏంటి అంటే ఫుల్ అయిపోయినా కూడా నార్మల్ గా తింటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మనం తీసుకునే ఆహారం అంటే ఎక్కువసేపు చివ్ చేయాలి, ఎక్కువసేపు నవలాలి, నమిలి మింగాలి. అలా కాకుండా గబగబా తినడం అలవాటు ఉండే వాళ్ళకి కూడా స్టమక్ అట్ట ఫిల్ అవనిదట, సాటియేటీ రాదు, ఆటోమేటిక్ గా ఇంకా ఆకలి అవుతుంది అనమాట. నెంబర్ ఆఫ్ టైమ్స్ తినేదానికి కూడా ఛాన్స్ ఉంది. అందుకని ఇక్కడ ఓవర్ ఈట్ అనేది చాలా తగ్గించాలంటున్నాడు. ఓకేనా? ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇది జనరల్ గా మనం చేసేదే అండి. మీరు మనం చేసే మిస్టేక్సే ఇక్కడ టాపిక్ అంతా కూడా, కొంచెం అవేర్నెస్ తీసుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే, మనం తీసుకునే ఆహారంలో ఇక్కడ వీళ్ళు జనరల్ గా చెప్పేది ఏంటంటే, చాలా మంది వంట చేస్తూ తింటారు. ఎంతమంది ఉన్నారు లేడీస్ వంట చేస్తుంటారు? వంట చేస్తూ కూడా రుచి చూడడం వేరు, ఏదో లిక్ చేయటం, ఇట్లా ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా ఆ రుచి చూడడం కాదు. వంట చేస్తూ తినేవాళ్ళు చాలా మంది ఉంటారు. అది లేడీస్ ప్రాబ్లం. అంటే అక్కడే సగం తినేస్తారు అనమాట. మళ్ళీ మెయిన్ కోర్స్ లో సగం వస్తారు, మెయిన్ లంచ్ లోకి సగం వస్తారు. అదొక హ్యాబిట్ మార్చుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అన్నం తినే ముందు నీళ్లు తాగాలంట. అంటే చాలా అంటే మనం ఏమనుకుంటాం అంటే, ఇవన్నీ చంపుకొని ఉండాలా అంటే ఉండాలి. ఎందుకు ఉండాలి? మీ స్కానర్ ఎక్కారు మీరు, ఎక్కినప్పుడు అక్కడ బాడీ ఏజ్ చూపిస్తుంది. మీ బాడీ ఏజ్ 40 అయితే అక్కడ 60 చూపిస్తుంది, మీ బాడీ ఏజ్ 40 అయితే అక్కడ 70 చూపిస్తుంది. అంటే ఏమని అర్థం? నువ్వు తినాల్సిన తిండి తినేసావు, నీ బాడీ ఏజ్ కన్నా, నువ్వు చెప్పే ఏజ్ కన్నా నీ బాడీ ఏజ్ ఎక్కువ చూపిస్తున్నది. అంటే నువ్వు చేయాల్సిన ఏమంటారు పాపకార్యాలన్నీ చేసేసావు, ఆరోగ్యాన్ని బాడీకి ఇవ్వాల్సిన నష్టం అంతా ఇచ్చేసావు. ఇప్పుడన్నా నువ్వు నీ 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 బాడీని మెయింటైన్ చేయాలి అంటే కంపల్సరీ కొన్ని వదులుకోవాలి, కొన్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ వీళ్ళు చెప్పే 5 టిప్స్ చెప్తారు ఇక్కడ. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, పోర్షన్. నువ్వు తీసుకునే ప్లేట్ పోర్షన్ పెద్ద ప్లేట్ లో తీసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా మీరు పెట్టుకునే రైస్ కానీ మీరు పెట్టుకునే కర్రీ కానీ చాలా చిన్నగా కనిపిస్తాయి. ప్లేట్ పెద్దగా ఉన్నప్పుడు దాంట్లో ఏది పెట్టుకున్నా కూడా చిన్నగా కనిపిస్తే రెండోసారి వడ్డించుకుంటాం. అదే నువ్వు ప్లేట్ చిన్నగా పెట్టుకో, బౌల్లో తిను, అప్పుడు ఏమవుతుందంటే బౌల్ ఇంతే ఉంటుంది, దాని నిండా తిన్న ఫీలింగ్ వస్తుంది. అప్పుడు బాడీ ట్రిగ్గర్ అవుతుందంట, బ్రెయిన్ చెప్తుందంట ఇంత నిండా తిన్నావు అనే ఫీలింగే ఉంటుంది. చిన్న ప్లేట్ లో రైస్ పెట్టుకుంటే నిండిపోతుందా? అప్పుడు బ్రెయిన్ కి ఏం ట్రిగ్గర్ అవుతుందంటే, మా నువ్వు ఎక్కువ తింటున్నావు, ఇంకా రెండోసారి వడ్డించుకోవడానికి మీకు ఛాన్స్ ఇవ్వనిది, బ్రెయిన్ ట్రిగ్గర్ చేయదు రెండోసారి తినడానికి. అందుకని ముందు ఏం చేయాలి? పోర్షన్ నా ప్లేట్ ని మార్చాలి. డిన్నర్ ప్లేట్ కానీ లంచ్ ప్లేట్ ని కానీ మార్చుకోవాలంటున్నారు ఫస్ట్ది. సెకండ్ ఏం చెప్తున్నారంటే, హాఫ్ ఆఫ్ ది పోర్షన్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇట్లా పెట్టారు. ఒక ప్లేట్ ని హాఫ్ ఆఫ్ ది పోర్షన్ అంతా కూడా వెజిటబుల్ సలాడ్ తోటి నింపాలి. నేను ఇందా చెప్పా కదా, 400 గ్రాముల వరకు హాఫ్ ఆఫ్ ది ప్లేట్ ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినాలి. అందుకనే ఒక వెల్నెస్ కోచ్ కానీ 21 days ఛాలెంజ్ లో మిమ్మల్ని ఎందుకు యాడ్ చేస్తాము అంటే, ఇప్పటిదాకా మీరున్న లైఫ్ స్టైల్ వేరు. బిఫోర్ హెర్బల్ లైఫ్, బిఫోర్ వెల్నెస్ కోచ్ టచ్ కాకముందు మీరు ఇష్ట ప్రకారం తిన్నారు, మిమ్మల్ని ఎవరు అబ్జెక్ట్ చేయలేదు, మీ ఇష్ట ప్రకారం మీరు లైఫ్ డీల్ చేశారు. ఇప్పుడు మీరు మారాలనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు ఒక గైడెన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి మీరు క్లారిటీ ఇవ్వాలి. అంటే ఏది చేసినా పిక్చర్ రూపంలో చూపించాలి. ఇప్పుడున్న టెక్నాలజీనే, ఇప్పుడు యాజ్ ఎ కోచ్ గా వచ్చి ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి నువ్వేం తింటున్నావు అని చూసే ఏ కోచ్ చేయలేరు. సో అందుకని టెక్నాలజీ మారింది కాబట్టి, ఫోన్లు ఉన్నాయి కాబట్టి, నువ్వేది తిన్నా ఫోటో పెట్టండి. అక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తారు.
తింటున్నాం అంటారు, బట్ తింటున్నారా లేదా అనేది, ఎంత తింటున్నారు అనేది మనకు తెలియదు. రిజల్ట్ రాకపోతే బ్లేమ్ అయ్యేది మళ్ళీ వెల్నెస్కి వచ్చేసాయి. ఇక్కడ నేను అనేది ఏంటంటే, మీరు ఏది తిన్నా హాఫ్ ఆఫ్ ది ప్లేట్ లో వెజిటబుల్ సలాడ్, ఫ్రూట్ సలాడ్ కంపల్సరీ. మిగతా హాఫ్ ఏదైతే ఉందో ఈ హాఫ్ అంతా ఇది తిన్నారు, ఫస్ట్ తినాల్సింది కూడా ఇదే. ఓకేనా? ఫైబర్ ఎక్కువ తినాలి, పీచు పదార్థం ఫస్ట్ తినాలి. సెకండ్ ఏంటి? ప్రోటీన్ తినాలి. ఇందా చెప్పా కదా ప్రోటీన్. తర్వాత వచ్చేది మీకు హోల్ గ్రెయిన్స్, అంటే పప్పు, మీకు అదే మెయిన్ కోర్స్ కార్బోహైడ్రేట్స్ ఇట్లాంటివి తినొచ్చు. ఇక్కడ వీళ్ళు చెప్పేది చూడండి, ఐడియల్ ప్లేట్ లో లెట్యూస్ కానీ, టొమాటోస్ కానీ, కుకుంబర్ కానీ, క్యాప్సికమ్ కానీ, సెలరీ కానీ, క్యారెట్, స్పినాచ్, పాలకూర, బ్రోకలీ, కాలీఫ్లవర్, ఆనియన్స్, బఠానీలు, స్ప్రౌట్స్, మొలకెత్తిన విత్తనాలు, మష్రూమ్స్, జుక్కిని, కీరాలోనే ఒక వెరైటీ చిన్న కీర, ఎగ్ ప్లాంట్ అంటే వంకాయ లాంటిది, అలాగే గ్రీన్ బీన్స్, గ్రీన్ కలర్ బీన్స్ జాతికి చెందినవి, పీస్, బఠానీలు, అంటే బీన్ జాతివి, అంటే సోయా అవ్వచ్చు, బెంగాల్ గ్రామ్ అవ్వచ్చు, ఏదైనా బీన్స్ కి సంబంధించినవన్నీ, పప్పు, ఇవన్నీ కూడా మీరు హాఫ్ ఆఫ్ ది ప్లేట్ తినాలి. మీరు ఇక్కడ కొన్ని క్యాప్సికమ్, బ్రోకలీ, స్పినాచ్ డైరెక్ట్ తినలేరు కాబట్టి సెమీ బాయిల్ చేసుకోండి. జస్ట్ వేడి నీళ్ళు బాగా మరిగించి ఈ బ్రోకలీ కాసేపు వేసేసి, అలాగే క్యాలీఫ్లవర్ ని కూడా ఇట్లా పువ్వుని లోపల పడేసి ఒక 2 minutes అట్లా ఉంచి తీసేయండి. అందులో మీకు నచ్చితే, మీరు పచ్చిగా తినలేం కాబట్టి కొద్దిగా సాల్ట్, పెప్పర్, నిమ్మకాయ చల్లుకొని తినొచ్చు. కానీ ఇవి తినాలి, ఇది ఫస్ట్ తినాలి. ఒక ప్లేట్ లో హాఫ్ ఆఫ్ ది ప్లేట్ ఇవే ఉండాలి. ఓకేనా? ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ ఏం చెప్తున్నారు? ఓకే, సెకండ్ ఏం చెప్తున్నారంటే ప్రోటీన్. ఇది అయిపోయాక దీని తర్వాత ప్రోటీన్ తినాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే కార్బోహైడ్రేట్ స్టెప్ 2 ఏంటి? ఓకే, స్టెప్ 2 వచ్చి, స్టెప్ 1 వచ్చి ప్లేటింగ్, స్టెప్ 2 వచ్చి వెజిటబుల్స్, స్టెప్ 3 వచ్చి మిగతా ఒక పోర్షన్ వచ్చి ప్రోటీన్, ఒక పోర్షన్ వచ్చి కార్బోహైడ్రేట్. ఈ ప్రోటీన్ లో, అంటే ప్రోటీన్ లో మీరు తీసుకోవాల్సిందా చెప్పా కదా, ఎగ్ కానీ, పనీర్ కానీ, టోఫు కానీ, అలాగే నాన్ వెజ్ అయితే చికెన్ కానీ, అలాగే ఫిషెస్ ఎక్కువ తీసుకోండి. మటన్ కన్నా ఫిషెస్ చాలా బెటర్, ఇంకా మటన్ కన్నా చికెన్ బెటర్. ఓకేనా? ఇలాంటివి ఎక్కువ తీసుకోండి. అలాగే థర్డ్ స్టెప్ లో ఏమంటున్నా అంటే కార్బోహైడ్రేట్ మెయిన్ కోర్స్. ఇక్కడ మీరు హాఫ్ కప్ బఠానీలు, ఉడకబెట్టిన బఠానీలు కానీ, కినోవా కానీ, బ్రౌన్ రైస్ కానీ హాఫ్ కప్పే చూడండి, ఫుల్ కప్ కాదు, హాఫ్ కప్పే. నెక్స్ట్ పాస్తా కూడా, పాస్తా అనేది మైదాతో చేయకుండా గోధుమతో చేసినవి తీసుకోవాలి. అలాగే బీన్ ఉడకబెట్టిన అరకప్పు నుంచి కప్పు వరకు బీన్, అలాగే హోల్ గ్రెయిన్స్, అంటే తృణధాన్యాలు ఉన్నాయి కదా, అంటే బ్రౌన్ రైస్, ఇంకా ఇవేవో వస్తున్నాయి కదా, వాటిని ఏమంటారు, అరికెలు, సామలు ఏవో వస్తున్నాయి కదా, అలాంటి రైస్ కానీ తీసుకోవచ్చు. అలాగే శాండ్విచ్ తినాలి అంటే గనక బ్రౌన్ బ్రెడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. బాయిల్డ్ ఎగ్స్, బాయిల్డ్ పొటాటోస్ కూడా తినొచ్చు. అంటే బాయిల్డ్ పొటాటోస్ అంటే పొటాటోని జస్ట్ ఉడకబెట్టి తినడం. అలాగని డీప్ ఫ్రై చేసుకుంటే మీకు ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది, ఎక్కువ క్యాలరీస్ లోడ్ అవుతాయి. పొటాటో చాలా మంది వెయిట్ లాస్ లో తినొచ్చు, వీక్లీ 2 or 3 తినొచ్చు, బట్ బాయిల్డ్ పొటాటోనే తినాలి. ఓకేనా? ఇలాగ గనక మనం పోర్షన్ డివైస్ చేసుకుంటూ, దాంతో పాటు 5th పోర్షన్ ఏంటి అంటే, ఎక్కువ మీరు ఏంటి అంటే ఫ్యాట్ సోర్సెస్ కూడా ఉండాలి. ఆ ఫ్యాట్ సోర్సెస్ అంటే మనకి కొవ్వుకు సంబంధించినవి, గుడ్ ఫ్యాట్ అనేది ఉండాలి. అందులో అవకాడో ఎక్కువ తీసుకోవాలి. అలాగే నట్స్ కానీ, మనం తీసుకునేవి నట్స్ తెలుసు కదా, ఎనీ నట్స్, అంటే జీడిపప్పులు తప్పక, జీడిపప్పులు వన్సిన వైల్ తినొచ్చు, మిగతా పప్పులన్నీ తినొచ్చు. వెయిట్ లాస్ అవ్వాలి అంటే కొంచెం జీడిపప్పులు, పిస్తా పప్పులు తగ్గించండి. అలాగే రైజిన్స్ తగ్గించండి. మనకి ద్రాక్ష ఉంటుంది కదా, పాయసంలో వేసే ద్రాక్ష కూడా తగ్గించాలి. నల్ల ద్రాక్ష తినొచ్చు. ఇవన్నీ కూడా సోక్ చేసుకొని తింటే ఇంకా మంచిది. నానబెట్టుకొని ముందు రోజు బాదం పప్పులు కానీ ఇవన్నీ తర్వాత రోజు తినడం మంచిది. ఒక 10 kgలకు ఒక బాదం లెక్కన మీరు ఎన్ని కేజీలు ఉంటే అన్ని బాదం నానబెట్టుకోండి. పక్క రోజు వర్కౌట్ చేసే ముందు కానీ తర్వాత కానీ తింటే హై ప్రోటీన్ అందుతుంది బాడీకి. దీంతో పాటు ఏ డ్రెస్సింగ్ చేసినా, అంటే సలాడ్ తినేటప్పుడైనా దేనికైనా కొద్దిగా మీరు ఆలివ్ ఆయిల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము బడ్జెట్ చేయలేకపోయినా చాలా రకాలుగా వేస్ట్ చేస్తాం డబ్బుల్ని. చిన్న బాటిల్ ఆలివ్ ఆయిల్ దొరుకుతుంది, అది ఓన్లీ డ్రెస్సింగ్కే. మీరు దాన్ని కూరల్లో వండుకొని తినమనట్లా, మీరు సలాడ్ పెట్టుకుంటారు కదా, చిన్న బాటిల్ దొరుకుతుంది, ఒక 300 ఉంటుంది అనుకుంటా. 300 ఖర్చు పెట్టకుండా ఉండమనుకుంటా, నాకు తెలిసి 300-400 ఉంటుంది. చిన్న బాటిల్ వస్తుంది, దానికి చిన్న క్యాప్ ఉంటుంది. అంతే క్యాప్ తోటి
వర్జిన్ ఆలివ్ ఆయిల్. ఈ వర్జిన్ ఆలివ్ ఆయిల్ వేసుకుంటే గుడ్ ఫ్యాట్ అనేది బాడీకి అందుతుంది. ఎప్పుడైతే బాడీకి omega-3 ఫ్యాట్స్ అందుతాయో ఎక్స్ట్రా బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కట్ ఆఫ్ అవుతుంది మీకు. ఓకేనా? అలాగే మీరు ఎక్కువగా టొమాటోస్ తినడం కానీ, పీనట్ బటర్ బయట నుంచి తెచ్చుకోకుండా జస్ట్ పీనట్స్ ని జస్ట్ లైట్ గా రోస్ట్ చేసి ఆ పొట్టు తీసి బ్లెండ్ చేయటమే, అదే బటర్, పీనట్ బటర్. ఇది తీసుకోవచ్చు. దీంట్లో కూడా మంచి గుడ్ ప్రోటీన్ ఉంటుంది. ఓకేనా? మంచి గుడ్ ప్రోటీన్, ఐ మీన్ గుడ్ ఫ్యాట్ ఉంటుంది అనమాట. ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల నీకు ఆయిల్ అట ఇక్కడ ఇచ్చాడు చూడండి, స్మాల్ హ్యాండ్ఫుల్, చేతి నిండా ఉండే నట్స్ సీడ్స్ తినాలట. అంటే పిడికిలి కూడా కాదు, పాము అరచేయి అంత నట్స్ తినాలి. అన్ని నట్స్ కలిపి, ఒకటే కాదు అన్ని నట్స్. అంటే పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ ఇలా వస్తాయి కదా ఈ నట్స్. అలాగే సీడ్స్, అవి నట్స్ అయితే నీకు ఆల్మండ్ కానీ, బాదం పప్పులు కానీ, నెక్స్ట్ ఇంకేంటి ఇవి వస్తాయి కదా వాల్నట్స్ కానీ, ఇలాంటివి ఒక చేతి నిండా తినొచ్చు. అలాగే ఆ రోజుకి ఆయిల్ అంటే ఇంతే వేయాలి, ఇంత పోర్షన్ అంత ఆయిలే వేయాలి. అర్థం చేసుకోండి, రోజుకి తినాల్సింది తంబ్ లెవెల్ కి అనమాట. అందుకని ఇక్కడ మీరు చెప్పిన 9 పాయింట్స్ ని మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ. ఫస్ట్, పోర్షన్ సైజ్ తగ్గించండి. పోర్షన్ సైజ్ లో సలాడ్ ఎక్కువ పెట్టుకోండి, హాఫ్ ఆఫ్ ది సలాడ్ పెట్టుకోండి. హాఫ్ కప్ రైస్ తీసుకోండి, ఏ రైస్ అయినా పర్లేదు. చాలా మంది వైట్ రైస్ వద్దు అనుకుంటారు, వైట్ రైస్ కూడా తినండి, నో డౌట్ తినచ్చు, అందులో అబ్జెక్షన్ లేదు. బ్రౌన్ రైస్ తింటారంటే బ్రౌన్ రైస్ తినండి. ఓకేనా? కార్బోహైడ్రేట్ అయితే ఇవ్వాలి కంపల్సరీ. ఓకే, పెరుగు అన్నం తినద్దు, పెరుగు తినండి బౌల్లో. ప్రీబయోటిక్స్ బాగా అందుతాయి, ప్రోబయోటిక్స్ అనేవి బాగా శుభ్రపడుతుంది పెరుగు అన్నం బదులు పెరుగు బౌల్ తినడం. అలాగే తినే ముందు గ్లాసు నీళ్లు తాగండి. ఏదన్నా డబ్బాలో ఏదన్నా ఐటమ్ ఉంటే డబ్బా పెట్టుకొని కూర్చోవద్దు, చిన్న బౌల్లో తినండి. మీకు ఏదైనా తినాలనిపించింది అంటే ఇక్కడ అదే చెప్తున్నారు, కంటైనర్ తెచ్చి పెట్టుకోకుండా చిన్న బౌల్లో దాన్ని క్వాంటిటీ సైజ్ తగ్గించుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆడవాళ్ళట ఇంత చేతికి సరిపడా అంత అన్నం, అంటే ఇట్లా తీసుకుంటే ఎంత అయితే వస్తుందో అంత తినాలి. మగవాళ్ళట 2 పామ్స్, 2 చేతులు సరిపడా అన్నం తినాలట, ఎందుకంటే వాళ్ళు కొంచెం కష్టపడతారు కాబట్టి. నెక్స్ట్ ఏమంటున్నారంటే మనం తీసుకునే ఆయిల్ ఆడవాళ్ళకైతే ఒక తంబు చాలు, మగవాళ్ళకైతే 2 థంబ్స్ ఇవ్వచ్చంట. ఇంత ఆయిల్ మనం రోజుకి చాలు. ఓకేనా? అలాగే పిడికిలన్నీ పప్పులు, అవి పప్పు ధాన్యాలు అవ్వచ్చు, నట్స్ అవ్వచ్చు, సీడ్స్ అవ్వచ్చు. మనం ఒక పిడికిలి, మగవాళ్ళైతే 2 పిడికిళ్ళు తీసుకుని, అలాగే పోర్షన్ సర్వింగ్ సైజ్ కూడా ఇక్కడ మెజరింగ్ కప్స్ ఉన్నాయి కదా, ఈ మెజరింగ్ కప్స్ కూడా మీరు మెయింటైన్ చేయాలి. అంటే నేను అనేది ఏంటంటే ఇదంతా అవసరమా అంటే అవసరం, నువ్వు తినాల్సిన దానికన్నా ఎక్కువ తినేసావు, నీ బాడీయే చెప్తున్నది, నీ రిపోర్టే చెప్తున్నది. సో దీన్ని మెయింటైన్ చేయి. దీన్ని నువ్వు రెగ్యులర్ గా నువ్వు రోజు 90 రోజులు 100 రోజులు మెయింటైన్ చేయక్కర్లా, ఆటోమేటిక్ గా బాడీ నీకు అలవాటు అయిపోతుంది. గమనించండి, 21 రోజులు చేయండి, ఎక్కువ రోజులు వద్దు, 21 రోజులు చేయండి. మానిటర్ చేయండి, ఫుడ్ డైరీ మెయింటైన్ చేయండి. డైలీ మనము డైరీ రాసుకోవడం చాలా మందికి అలవాటు ఉంటుంది కదా, మీరు తీసుకున్న ఫుడ్ ని డైరీలో రాయండి, ఎవరికి చూపించనక్కర్లా, మీకు తెలియాలి. మీ కాన్షియస్నెస్ కోసం మీరు రాసుకోండి, ఏం తింటున్నాము, మార్నింగ్ ఏం తిన్నాము, ఈ రోజు ఎంత వెయిట్ ఉన్నది, రేపు చెక్ చేసుకున్నప్పుడు ఏమైనా తేడా వచ్చిందా, మజిల్ పెరిగిందా. మీకు ఎట్లాగ వెల్నెస్ సెంటర్లు దగ్గరలో ఉంటాయి, కరడా స్కానర్ దగ్గరలో ఉంటుంది. డైలీ ఒకే టైంలో ఎక్కి మీరు మానిటర్ చేసుకొని మీరు మార్చుకోవచ్చు అనమాట. అందుకని ఇక్కడ మనం తీసుకునే ఆహారంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. అలాంగ్ విత్ దట్ మంచిగా వాటర్ ఇంటేక్ కూడా ఎక్కువ చేయాలి, ఎందుకంటే బాడీ ఈజ్ మేడప్, మనకి 70% వాటర్ తోటే మేడప్ అయింది కాబట్టి. అలాగే ఎక్కువ డయాబెటీస్ పేషెంట్స్ ఉండి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కానీ వెయిట్ గెయిన్ ప్రోగ్రామ్ కానీ ఉంటే, ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. అది కూడా ఇందులో మనకి బ్లాక్ బెర్రీస్ అని, బ్లూబెర్రీస్ అని, వీటిలో నీకు ఎక్కువ షుగర్ తక్కువ ఉంటుంది కాబట్టి అవి ఎక్కువ తీసుకోవాలి. ఇది ఫుడ్ పిరమిడ్ అనమాట. ఫుడ్ పిరమిడ్ అంటే ఒక ట్రయాంగిల్ లాగా ఉంది కదా, పిరమిడ్ షేప్ లో ఉంటుంది. మనకి అడుగున వచ్చేవంతా కూడా ఇవి ఎక్కువ తీసుకోవాలి, ఇవి తక్కువ తీసుకోవాలి. ఈ తీసుకునే ఆహారంలో కూడా మనకి పప్పు ధాన్యాలు ఎక్కువ, ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, వెజిటబుల్స్ ఎక్కువ ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి, మిల్క్ తర్వాత, అదే నాన్ వెజ్ కూడా తర్వాతే. ఓకేనా? లాస్ట్ లో చాక్లెట్స్, ఆయిల్స్ చూడండి చాలా తక్కువ పోర్షన్ లో తీసుకోవాలి. ఈ పిరమిడ్ ని కనుక ఫాలో అయితే డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇక్కడ మీల్ ప్లాన్ అనేది మండే టు సండే మీల్ ప్లానర్ అనేది తీసుకోవాలి. ఇది మీరు బేరీ చేసుకోవడానికి, ఎందుకు మీరు ఎలా ఉన్నారని తెలుసుకోవడానికి. ఇక్కడ లైఫ్ స్టైల్, హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే మనం తీసుకునే ఆహారంతో పాటు డైలీ ఫిజికల్ యాక్టివిటీ మస్ట్ అండ్ షుడ్. నువ్వు ఉన్న దాంట్లో నడక అనే దానికన్నా, ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు నడిస్తే మోకాళ్ళు నొప్పులు వస్తాయి తొందరగా. అందుకని ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఇంట్లోనే చిన్న వర్కౌట్స్ అనేవి చేసుకోవడం స్టార్ట్ చేయండి. విగరస్ గా చేయలేకపోయినా
మనకు 6 to 7 వర్కౌట్ సెషన్ ఉంటుంది. లేదు మీ కోచ్ గైడెన్స్ చేస్తారంటే అక్కడికి వెళ్ళి కూడా మీరు క్లబ్ లో వెళ్ళి కూడా చిన్న చిన్న వర్కౌట్స్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీకి సాటియేటీ వస్తుంది. సాటియేటీ అంటే తృప్తి. మనం తిన్నాము అనే తృప్తి ఎప్పుడు వస్తుంది అంటే ప్రోటీన్ ఎక్కువ ఉన్నప్పుడు, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నప్పుడు, అంటే జిఐ లోడ్ తక్కువ ఉంటే తిన్న ఫీలింగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మంచిగా ఎగ్స్ తీసుకోండి రెగ్యులర్ గా, సలాడ్ ఎక్కువ తీసుకోండి. విటమిన్ సి పోర్షన్స్ ఉండేవి, అంటే విటమిన్ సి ఫుడ్స్ అంటే పుల్ల జాతి నిమ్మ జాతి పండ్లు కానీ అలాంటివి ఎక్కువ తీసుకుంటే ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవుతుంది. ఫైబర్ రోజు తీసుకోవాలి. ఓకేనా. వీటితో పాటు మనం తీసుకునే ప్రోటీన్ అనేది సాయితో చేస్తారు. సోయా అంటారు కదా, సోయా బీన్స్ తో చేస్తారు. ఇది కూడా ప్లాంట్ బేస్డ్, ఎక్కడ కూడా ఎనిమల్ బేస్డ్ మిక్స్ అయి ఉండదు మన దాంట్లో. కొన్ని 2 ప్రొడక్ట్స్ తప్పక, ఒమేగా 3 ఫ్యాట్ హెర్బల్ లైఫ్ లైన్ అండ్ జాయింట్ సపోర్ట్ లో ఒక్కటే మీకు చాలా మైల్డ్ క్వాంటిటీ ఆఫ్ అనిమల్ సోర్సెస్ అనేవి ఉంటాయి. అవి కూడా గ్లూకోజమైన్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మోకాళ్ళలో కానీ మోచేతుల్లో కానీ గుజ్జు అరిగిపోయినప్పుడు, కాళ్ళ నొప్పులు వస్తున్నప్పుడు వీళ్ళకి ఏంటి అంటే టకటక సౌండ్ రావటం, మోకాళ్ళ నొప్పులు రావటం, పాదాల నొప్పులు రావటం, వీళ్ళకి గ్లూకోజమైన్ అనేది ఒక అమినో యాసిడ్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. ఇందుకోసం దాంట్లో కొద్దిగా కలుపుతారు మ్యూసిన్ టైప్ లో. అలాగే ఇంకోటి ఏంటి అంటే మన ఒమేగా 3 ఫ్యాట్స్ అనేవి ఫిషెస్ ఆయిల్ నుంచి తీస్తారు కాబట్టి అది కూడా సముద్రపు చేపలు కొన్ని రకాల కాస్ట్లీయెస్ట్ ఫిషెస్ నుంచి తీస్తారు కాబట్టి చాలా స్టెరిలైజ్ చేస్తారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ క్లీన్ చేసి మనకి ఇస్తారు కాబట్టి అందులో కూడా మైన్యూట్ అమౌంట్ ఆఫ్ ఫిష్ ఆయిల్ అనేది కలిసి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచిది హార్ట్ కి కానీ మన స్కిన్ కి కానీ హెయిర్ కి కానీ ఒమేగా 3 రిచ్ ఫుడ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఎఫ్రెష్ అనేది రెగ్యులర్ గా మీరు 4-5 సార్లు తీసుకోవచ్చు. పర్ డేకి 400 mg కెఫిన్ కావాలి. ఒక ఎఫ్రెష్ లో 40 mg కెఫిన్ వస్తుంది. అలాగే మీరు లెక్కేసుకొని మీరు ఒక 4-5 సార్లు తీసుకున్నా, అలాంగ్ విత్ దట్ మీరు చిల్డ్ గా తాగాలంటే అలోవెరా కలుపుకొని చిల్డ్ ఎఫ్రెష్ కూడా తీసుకోవచ్చు సమ్మర్ లో. ఇప్పుడు మనకి దీంతో పాటు లిఫ్ట్ ఆఫ్ ఒకటి వచ్చినది, 24 హైడ్రేట్ వచ్చినది. ఇది కూడా రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల లో గ్లూకోజ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎలక్ట్రోలైట్స్ ఎక్కువ ఉంటాయి. ఇందా చెప్పా కదా, హెర్బల్ లైఫ్ లైన్ లో 2 అమినో యాసిడ్స్ ఉంటాయి, డిహెచ్ఏ అండ్ ఈపీఏ. పెంటనోయిక్ యాసిడ్, హెక్సనోయిక్ యాసిడ్, 2 అమినో యాసిడ్స్ కూడా గుండె పనితీరుని, కార్డియోవాస్కులర్ ఫంక్షన్ ని కానీ అలాగే నర్వస్ సిస్టమ్ ని కానీ చాలా యాక్టివేట్ చేస్తాయి. స్కిన్ బాగా షైన్ అవుతుంది ఎక్కువ రెగ్యులర్ గా హెర్బల్ లైఫ్ లైన్ తీసుకునే వాళ్ళకి. అలాగే గుండె పనితీరు కూడా బాగుంటుంది, గుడ్ ఫ్యాట్ అందుతుంది. మనిషికి కావాల్సిన కొవ్వు ఏదైతే 8% వరకు ఉండాలో ఆ గుడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది మంచిగా కంట్రోల్ వస్తుంది, ఎల్డిఎల్ తగ్గుతుంది, హెచ్డిఎల్ మంచిగా పెరుగుతుంది. అలాగే నీకు యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ మనం తీసుకునే పోర్షన్ లో రెగ్యులర్ గా 25 గ్రాముల నుంచి 35-40 గ్రాముల వరకు మనము ఫైబర్ అనేది ఇవ్వాలి. కాబట్టి ఈ ఫైబర్ మనకి సప్లిమెంట్ రూపంలో ఉంది, అలాగే పౌడర్ ఫామ్ లో ఉంది. దీన్ని మీరు షేక్ లో తీసుకోవచ్చు, లేదు అంటే ఫ్రూట్స్ తినేటప్పుడు దాని మీద చల్లుకోవచ్చు, అలాగే ఎలో కాన్సన్ట్రేట్ తో కలుపుకొని తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా, లేదు నువ్వు మధ్యాహ్నం టైంలో చపాతీ కానీ రొట్టె కానీ తింటున్నావు, దాంట్లో ఈ పిండిలో ఆ పిండిలో కొద్దిగా మీరు ఈ పౌడర్ ని కూడా కలుపుకోవచ్చు, ప్రోటీన్ కలుపుకోవచ్చు. మన మన హెర్బల్ లైఫ్ ప్రోటీన్ కూడా, ఎందుకంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ మంచిగా గుడ్ ప్రోటీన్ అందుతుంది. 5 గ్రామ్స్ ప్రోటీన్ మనకి ఎగ్జాక్ట్ గా ఎసెన్షియల్ గా వస్తుంది అనమాట మన మార్కెట్ లో దొరికే పిండి కన్నా. ఓకేనా. అలాగే సలాడ్ సూప్ లో చేసుకోవచ్చు, సూప్ లో కలుపుకోవచ్చు. మల్టీ వైటమిన్ లో 22 రకాల మినరల్స్, విటమిన్స్ ఉన్నాయి, అలాగే 114 రకాల మినరల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బాడీకి నీడ్ అయినవే, చాలా మైన్యూట్ క్వాంటిటీలో ఉంటాయి. అందుకని 3 టైమ్స్ తీసుకోవాలి మనం. ఇక్కడ మ్యాండేటరీగా 90 సప్లిమెంట్స్ ఉంటే 3 సార్లు, 60 సప్లిమెంట్స్ ఉంటే 2 సార్లు. ఎందుకంటే ఇది ఆర్డిఏ ఫుడ్ అనమాట, రికమెండెడ్ డయటరీ అలవెన్స్. WHO నామ్స్ ప్రకారం పర్ డే కి మీరు ఇంత మినరల్ ఇవ్వాలి అని రాసి ఉంటుంది. అది రూల్ ఇండియన్ కల్చర్ లో, అంటే మన ఇండియన్ ఫుడ్ లో అంతే. ఆర్డిఏ ప్రకారమే ఫుడ్ డిజైన్ చేసి ఉంటుంది హెర్బల్ లైఫ్ లో. అందుకని మీరు ఆర్డిఏ ప్రకారం యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయితేనే న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అనేవి అందుతాయి. ఇవన్నీ కూడా సప్లిమెంట్స్ అండి, ఎక్కడ కూడా టాబ్లెట్స్ అయితే కాదు. మనకి ఫుడ్ అనేది సరిగా మనం తీసుకునే బయట ఎన్వైరన్మెంట్ లో సరిగా అందట్లేదు కాబట్టి, మంచిగా కలుషితమైన ఫుడ్ ఎక్కువ దొరుకుతున్నది కాబట్టి దానికి కాంపన్సేటివ్ గా ఇది సప్లిమెంటేషన్ అన్నమాట. ఎక్కడ కూడా మందులు అయితే కాదు, ఇది న్యూట్రాసిటికల్ టోటల్. ఓకే, దిస్ ఈస్ ద టాపిక్ అండి. ఐడియల్ ప్లేటింగ్ ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వండి. వెయిట్ లాస్ కే కాదు, వెయిట్ గెయిన్ కే కాదు, వెయిట్ మేనేజ్మెంట్ కి కూడా చాలా అవసరం. యాజ్ ఎ మదర్ గా, యాజ్ ఎ ఫాదర్ గా ముందు మనం మారితే మన పిల్లలు మనల్ని ఫాలో అవుతారు. గమనించండి, అది నువ్వు ఎలా ఉంటే నీ ఇల్లు అలా ఉంటుంది. దట్ ఈస్ ద టాపిక్. బ్యాక్ టు ఎంస్.
ఓకే అండి, కొద్దిగా టెక్నికల్ ఇష్యూ అన్నారు కదా ఎంసీ మేడం. ఓకే, అందరం లీవ్ అవుదామండి. మంచిగా రేపు మార్నింగ్ అందరం కలుద్దాము. మంచిగా టాపిక్ మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.